గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ మంచి కెమిస్ట్రీతో మంచి పేరు తెచ్చుకొని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి శ్రీహన్ అండ్ సిరి హనుమంతు. లెట్స్ ఇన్వైట్ దెం. చర్రగండి 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 చాపిలమ్మ చక్కటేసుకొచ్చనండి. చర్రగండి 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 కరడేసి పావడేసుకొచ్చనండి. హలో మేడం, వెల్కమ్ సార్. వెల్కమ్ డ్రింకా? మీరు ఆర్డర్ చేశారు కదండి బంగాళదుంప చిప్స్. అప్పుడే పెట్టారేంటి? ఆల్రెడీ కొంచెం తాగిన తర్వాత కదా పెడతారు. అంటే నాకు ఇది ముందు పెట్టాలా మంచింగు వెనకాల పెట్టాలా అనేది తెలియదు బాబు. ఇప్పుడైతే తాగండి, ధైర్యంగా తాగండి. మేము జస్ట్ అందులో కలిపింది కొంచెం నల్ల ఫినాయిల్ మాత్రమే. సో మీరిద్దరే కాకుండా ఇంకో ఇద్దరు కూడా వస్తున్నారు. తన నవ్వులతో, తన కామెడీ టైమింగ్ తో, తన సొట్ట బుగ్గలతో మనందరినీ కడుపుబ్బా నవ్వించేటువంటి ద గ్రేట్ యాక్టర్ అలీ గారు వచ్చేస్తున్నారు. ద గ్లామరస్ సౌమ్యతో. లెట్స్ వెల్కమ్ దెం. అలీ గారు, వెల్కమ్ టు సుమా అడ్డా. ఏంటిది? వైన్ వైన్. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ డ్రింక్. ఇది తీసుకున్న వాళ్ళు అనుకున్న దానికన్నా 50% ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. సుమక్క, ఆలీ సార్ తో నేను పేరని చెప్పినప్పుడు నాకు ఆలీ సార్ కు ఎలా కుదురుతుందండి? అవును, నువ్వు ఏజ్ కొంచెం ఎక్కువ. కరెక్ట్. పాప కర్ణాటక నుంచి వచ్చిందమ్మా. తెలుగు కొంచెం తెలుగు బాగా వస్తుంది, కొంచెం లింగ కన్ఫ్యూజన్ అవుతుంది. లింగానా? స్త్రీలింగ పుల్లింగ. ఆలింగ ఆలింగ. ఈ డ్రెస్ పేరు ఏంటి సార్? ఏంటి? లుంగి ఉట్టా పితిలి గుమ్మ. సో ఇప్పటికి మాకు ఒక పదం ఇచ్చారండి. ఇంకేమైనా ఉన్నాయా పదాలు? వస్తాయి వస్తాయి, వచ్చినప్పుడు తీసుకుందాం. వస్తాయి. సో మీరిద్దరు ఒక జోడీగా ఆడుతున్నారు, మీరిద్దరు ఒక జోడీగా ఆడుతున్నారు. ఓకేనా? సో అలీ గారు మీరు ఇలా వచ్చేయండి, మీరు అలా వెళ్ళిపోండి. నేను మీకు ఒక జీవిత సత్యాన్ని చెప్పాలి. జీవితంలో ఏదైనా మన కోసం ఆగుతుంది, కానీ మన కోసం ఆగనిది ట్రైన్. ట్రైన్ ట్రైనా? ట్రైన్ కూడా ఆగట్లేదండి ఈ మధ్య. వాళ్ళ సమయం సిరిని మ్యారేజ్ చేసుకుని ఫిక్స్ అయినప్పుడు ఆగిపోయింది అనుకుంటా. ఏదో తిట్టారు ఏంటి ఆవిడ? నీ సమయం ఆగిపోయిందంట తనని మేనేజ్ చేసేటప్పటి నుంచి. అది నిజమేలేండి, ఐ అగ్రీ విత్ యు. మీరు సమయం ఎంత బాగా వాడుకుంటే అంత డబ్బులు మీ సొంతం అవుతాయి అన్నమాట. ఎనీవే, వీళ్ళందరూ మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వచ్చారు. మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ. నేను అలీ గారు, సౌమ్య మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మన ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. సుమా అడ్డాలో మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. ఇది కుల్ఫీ టీం అండ్ మీది కాట్రవల్లి టీం. వీళ్ళందరూ అడిగేది సెల్ఫీ, మీ దగ్గర ఉండేది కుల్ఫీ. ఇక్కడ ఉన్నారు నాగవల్లి, ఇక్కడ ఉంది కాట్రవల్లి. సరే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. లైక్ అలీ గారు ఇంత యంగ్ గా ఇంకా ఎలా ఉన్నారు? ఇది క్వశ్చన్. చెప్పండి. రోజు స్నానం చేస్తారు. ఇలా సింపుల్ గా మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ విలువ. ఒక టీం ఆడడానికి మేము ఇచ్చే టైం 90 సెకండ్స్ మాత్రమే. రండి, మీరిద్దరే, మీతోనే మొదలు పెడదాం. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. తల్లిదండ్రులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తినడం. తినడం. నంబర్ 2 రైట్. ఇది దెబ్బలు దెబ్బలు దెబ్బలు. నంబర్ 3 ఇచ్చేయండి. ఆయిల్ ఆయిల్ స్నానం. ఆయిల్ స్నానం. ఆయిల్ స్నానం లేదమ్మా. యూనిఫామ్. యూనిఫామ్.
లేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ ఓకే. మంచి మాటలు. మంచి మాటలు. పద్ధతులు నేర్పడం నంబర్ 6. ఆటలు 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 ఆడిస్తారు. లేదు. రెస్పెక్ట్ గౌరవం ఎలా పెట్టాలి? గౌరవం ఎలా పెట్టాలా? లేదు, పెట్టలేదు పెట్టలేదు. ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్. హోంవర్క్ చేయడం. $2,70,000 వచ్చింది మీకు. నాకు ఇంతే చాలు, పేమెంట్ ఏం వద్దు. సరే, మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. టైమింగ్స్ రెస్ట్రిక్షన్స్ పెడతారు. 6 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి. అడిగింది ఇవ్వడం. పేరెంట్స్ మీటింగ్స్. ఇన్స్పిరేషన్, అలాగే ధైర్యం. వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల, లైక్ ఇప్పుడు అలీ గారు సాధించినటువంటి ఈ విజయాల వల్ల పిల్లలు చాలా ఇన్స్పైర్ అవుతారు ఆయన చూసి. అలా ఇన్స్పైర్ అయ్యి మీ అమ్మాయి డాక్టర్ అయిందండి? సరిగా అంత పెద్ద బిడ్డ ఉన్నదా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసావేంటి? మీకే అంత పెద్ద బిడ్డ ఉన్నారు అనుకుంటే నీకు బిడ్డలే లేరు. మీ బిడ్డ నేను చూసాను. బిడ్డ బబుల్ గమ్ చాలా బోల్డ్ గా తింటారండి. నెక్స్ట్ నంబర్ 10. తిట్లు, ఇంట్లో నుండి గెంటేయడం. చాలా మంది పేరెంట్స్ ఇంట్లోంచి పంపించేస్తారు. గొప్పగా చెప్పుకోవడం. పేరెంట్స్ చేసే పనే ఇది. అందరి ముందు కూర్చోబెట్టి వాళ్ళతో ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉంటారు అనమాట. ప్రోగ్రెస్ కార్డు, అలాగే డైరీ మీద సంతకాలు. ఆస్తి పంపకం. 14 ఫాదర్స్ డే, మదర్స్ డే అండ్ 15 పాకెట్ మనీ. సో అలా మీకు 2,70,000 వచ్చేసిందండి. కానీ ఈ అమౌంట్ ఇచ్చే ముందు ఒకసారి ఏంటంటే ఆ రిపోర్ట్ కార్డు మీద సంతకం పెట్టించే కార్యక్రమం ఒకటి ఉంటుంది చూసారా? ఇది మనందరం ఫేస్ చేసిందే. ఒక్కోసారి పెట్టరు అనమాట నాన్నలు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాం. మీకు నాన్నని ఇస్తా. ఇతనే మీ నాన్న. హలో నాన్న. పిల్లలు ఈ మధ్య అసలు మాట వినడం. ప్రోగ్రెస్ కార్డు. ఏమే టీ తీసుకురా. అమ్మా, నాన్న టీ అడుగుతున్నాడు. ఏమండి కాఫీ? మీకు అర్థమవుతుందా? మీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టే కొడుకు అలా ఉంటాడు. మ్యాథ్స్ లో 1, తెలుగులో 1, ఇంగ్లీష్ లో 1, సైన్స్ లో 3, కెమిస్ట్రీలో మాత్రం ఏంట్రా 100కి 99 వచ్చాయి. కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ చేస్తారు అందుకే. టీచరు చాలా అందంగా ఉంటది. ఇప్పుడే టీచర్. ఏంటి మీ కొడుకు ఏమి చదవరండి వీళ్ళు? నాకే లైన్ కొడతారండి. హోంవర్క్ చేయండి చెప్పి మీరే నా హోము, మీరే నా వర్క్ అని చెప్తారండి. నువ్వు ఒకసారి పక్కకి వెళ్ళి టీచర్ తో నేను మాట్లాడాలి. మా నాన్న మంచోడు కదా పద. వెళ్ళిపోయింది టీచర్, వెళ్ళిపోయింది. మీ ఆవిడ పిలుస్తుంది. హలో, స్కిట్ అయిపోయింది. 2,70,000. ఓకే, సో ఇప్పుడు అలీ గారు వాళ్ళ టీమ్ కి 2,70,000. మన కాట్రవల్లి టీం, కుల్ఫీ టీం మీకు ఎంత వస్తుందో చూద్దాం. రండి కుల్ఫీస్. సరే, మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బస్తీ అనగానే మనకి గుర్తొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గొడవలు. గొడవలు. ఎస్, గొడవలు రైట్. డాన్సులు ఉన్నాయా? లేవు. షాప్లు రైట్ ఆన్సర్. వినాయక చవితి విగ్రహాలు. విగ్రహాలు నంబర్ 4 రైట్. గల్లీలు, సందులు, వీధులు. ఇరుకు రోడ్లు నంబర్ 1 రైట్ ఆన్సర్. వాటర్ ట్యాంకర్. వాటర్ ట్యాంకర్ నంబర్ 11. అమ్మాయిలు లైన్ వేస్తారు బస్తీలకు, అబ్బాయిలు. ఉన్నాయా? రైట్ ఆన్సర్. గాలిపటాలు ఎగరేయడాలు. గాలిపటాలు లేవు. సరే, ఆన్సర్స్ చూద్దాము. లీడర్స్, బస్తీ లీడర్స్. బస్తీ లీడర్స్. మార్కెట్, పాల కేంద్రాలు, గుళ్ళు, స్లాంగు భాష, మురుగు కాలువలు, డ్రైనేజీలు, అంగన్వాడీ కేంద్రం, రోజువారీ కూలీలు, బస్తీ దవాఖానా, హాస్పిటల్. 4,30,000 వచ్చింది మీకు. అయితే ఈ 4,30,000 మీకు ఇవ్వాలి అంటే బస్తీ గొడవ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూపించాలి. ఎందుకంటే ఈ మధ్య మిస్ అవుతూ ఉన్నాం. సో ఒకసారి రీలివింగ్ బస్తీ గొడవలు. ట్యాప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందనుకో అమ్మా. ఇదే ట్యాప్. ఈవిడికి అన్ని సెటప్ చేయాలి. మీకేనా సెటప్ ఉన్నారండి? నాకు సెటప్ ఎక్కడ? నీకంటే నేను ముందు వస్తే నువ్వెలా బిందు పెట్టేస్తావు?
ఈ పైప్ పెట్టిందే నా హస్బెండ్ తెలుసా? ఎక్కడ నీ హస్బెండ్? ఎక్కడ? నా హస్బెండ్ పైప్ పెట్టి వేరే పొలంలో నాటి చేస్తున్నారు. రాకన్నా ఒకసారి. మరి అప్పటి నుంచి గొడవ పెట్టుకుంటున్నారు వాటర్ కోసం. మీరే ఎవడు పెట్టుకోమన్నాడు నేను గొడవ? ఎవడు పెట్టుకోమన్నాడు గొడవ? నా బిడ్డానికి వాష్ చేయడానికి కూడా వాటర్ లేదండి, నీళ్ళు కావాలి నాకు. నీ బిడ్డ వల్లేనా మన బస్తీలో మొత్తం కంపు కొడుతుంది? అవునమ్మా, పిల్లలకి కడగడానికి నీళ్లు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, మీకు 4,30,000 తో పాటు 2 బిందెలు కూడా వచ్చాయి. అలా సార్ ఏమో చాలా క్రేజీ చిలిపి అలా ఇలా ఉంటారని సార్ నా ఫేస్ కూడా చూడట్లేదు, అప్పటి నుంచి నేను చూస్తున్నా. సార్ ఏదో చెయ్యండి సార్. సీరియస్ గా లోపల ఏమో భయం ఉంది, తెలియట్లేదు ఏంటి ఇది. మీరు మంచిగా ఆడుకుంటారని చెప్పారు సార్. ఆడుకుందాం, ఇప్పుడే కదా మొదలైంది, ఆడుకుందాం. మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏకో ఒక సిగ్గు, ఏనో ఒక భయం. భయం లోపల. ఎందుకు మీ వైఫ్ చూస్తున్నారనా? లేదు, ఆవిడ తన వైపు చూస్తున్నారని. ఆ వైపు చూస్తుందని. అంటే తను ఏమనుకుందంటే వీళ్ళు జోడీగా వచ్చారు కదా, మిమ్మల్ని ఈ రోజు జోడీగా ఇచ్చారనుకుంది. రాగానే చెప్పింది నాకు, నన్ను మీ పేరుగా. ఎనీవే, ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికల్లా కుల్ఫీ టీం లీడ్ లో ఉన్నారు, కాట్రవల్లి టీం కొంచెం వెనకబడి ఉన్నారు. కానీ సెకండ్ రౌండ్ లో వాళ్ళు పుంజుకుంటారని నాకు అనిపిస్తుంది. రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రెండో రౌండ్ బజర్ రౌండ్. ఎవరు బజర్ ఫస్ట్ ప్రెస్ చేస్తారో వాళ్ళకే డబ్బులు వస్తాయి. కానీ బజర్ ప్రెస్ చేసి రాంగ్ ఆన్సర్ చెప్తే డబ్బులు పోతాయి. ప్రతి క్లూకి 10 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించిన క్లూ నంబర్ 1 ఇస్తాం. ఫస్ట్ క్లూకే మీరు ఆన్సర్ చెప్పేస్తే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ ఇస్తాం, 75,000 వస్తాయి. థర్డ్ క్లూకి మీరు చెప్తే 50,000. ఫోర్త్ క్లూ వరకు ఎవరు చెప్పకపోతే 25,000 వస్తుంది. అండ్ ఈచ్ టైం మీరు రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడు ఆ క్లూ అమౌంట్ ఎంత ఉందో అంతా వస్తుంది లేదా అంతా పోతుంది. ఓకే, రెడీ? డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. వస్తువు, ఐటమ్ ఏంటో చెప్పాలి. ఐటమా? అర్థమైంది. వస్తువు ఆ ఐటమ్, నువ్వు ఈ వేరే ఐటమ్. సరే, క్లూ నంబర్ 1 అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది ఫస్ట్ క్లూ. మీకు అక్కడ పాస్పోర్ట్ ఫోటోలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా మనిషిని గమనించండి. మీకు రైట్ సైడ్ లో 4 ఫోటోస్, కానీ లెఫ్ట్ సైడ్ లో 1 ఫోటోనే ఉంది. టైం అప్. అక్కడ ఒక ఫోటో వచ్చింది కానీ ఎవరు గెస్ట్ చేయలేకపోయారు, కాబట్టి 25,000 తగ్గించి సెకండ్ క్లూకి వెళ్తున్నాం. క్లూ నంబర్ 2. 100 రూపాయల నోట్లు 4 ఉన్నాయి. బాగా చూడండి, జాగ్రత్తగా గమనించండి ఐటమ్ ఏంటి. టైం అప్. రెండో క్లూ కూడా అయిపోయింది. క్లూ నంబర్ 3. ప్యాంట్ పాకెట్స్ ఉన్నాయి. ప్యాంట్ పాకెట్లు కూడా రకరకాలు ఉన్నాయి, చూడండి 4 రకాలు ఉన్నాయి. ఓకే, వీళ్ళు మన కుల్ఫీ టీం వాళ్ళు బజర్ నొక్కారు. ఓకే, పర్స్, వాలెట్, అది రైట్ ఆన్సర్ అని మీరు అనుకుంటున్నారు. అలా అబ్బాయిని ఎలా పెట్టుకుంటారండి పర్స్ లో ఫోటో? సరే, వీళ్ళు 50,000 క్లూ మీద చెప్పారు. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే మీకు 50,000 వస్తాయి, లేదంటే 50,000 పోతాయి. ఇక మీరు బజర్ నొక్కర్లేదు. 4గో క్లూ చూద్దాం. డ్రైవర్ లైసెన్స్, ఆధార్ కార్డు అందులోనే పెట్టుకుంటాం కదా. అమ్మా, నీదే క్రెడిట్ కార్డ్ అక్కడ పైన. అమ్మాయిది అక్కడ బ్యాలెన్స్ లేదండి. ఓకే, సో ఇవన్నీ కలిపితే మీకు వాలెట్ అనిపిస్తోంది. సరే, ఇది కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే 50,000, లేకపోతే 50,000 పోతాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 ఏయ్. నెక్స్ట్ క్వశ్చన్, రెడీ? రెడీ. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. ఓకే, ఫస్ట్ క్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
చాలా ఎక్కువగా మీకు బట్టలు కనిపిస్తున్నాయి. లేదు చాలా ఉంటాయి, వద్దు. ఐరన్ చేసిన బట్టలు ఉన్నాయి. ఇంకో క్లూ అందులో మీరు బాగా గమనించండి, బ్లాక్ కలర్ టవల్ ఒకటి మధ్యలో ఉంది. టైం అప్. $1,00,000 ఎవరు సమాధానం చెప్పలేదు, బజర్ నొక్కలేదు. సెకండ్ క్లూ 75,000. ఓకే, మనకి ఒక పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు కనిపిస్తున్నారు. చెప్పమ్మా. టైలర్ ఎలా చెప్పావు? సినిమాలో టైలర్ ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక్కడ బట్టలు ఉన్నాయి అందుకని నువ్వు టైలర్ అనుకుంటున్నావు. సరే, మీ ఆన్సర్ 75,000 దగ్గర లాక్ చేశాను. అక్క నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. ఆ వైఫ్ బట్టలు చాలా నీట్ గా వాష్ చేసి ఐరన్ చేసింది, అందుకే ఆ అబ్బాయికి చాలా లవ్ వచ్చి ఇలా హక్ చేసుకున్నది. అదంతా కాదు, ఇందాకటి నుంచి మీరిద్దరు ఒక పేరని నిరూపించుకోవడానికి మిమ్మల్ని హక్ చేసింది. అమ్మా, నేను అడిగింది ఏంటమ్మా, వృత్తి ఏంటి, జాబ్. సో నువ్వు జాబే ఆలోచించాలమ్మా. వైఫ్ కూడా ఒక వృత్తి కదా. నేను నెక్స్ట్ క్లూ ఇస్తున్నాను, 3వ క్లూ. టేప్. మనకంతా ఒక రకంగా అర్థం అవుతుంది కదా, సౌమ్యకి ఏం అర్థమైందో విందాం. అర్థమైంది అక్క. ఏమని? మెజర్మెంట్ తీసుకుంటారు కదా, టేప్. అదే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అంటే మీరు టైలర్ అని అనుకుంటున్నారు. రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్ 75,000. మా సుమా అడ్డా షోలో వరుసగా ఎవరైనా 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పినట్టయితే పనిష్మెంట్ ఉంటుంది. అదేంటి, మీరు వచ్చేటప్పుడు మన మాన్యువల్ చదువుకొని రాలేదా? చదువుకోలేదే. చదువుకోవాలమ్మా, అందుకే అందులో రాశారు. అమ్మా పనిష్మెంట్. ఏమైంది మా అంత డల్గున్నావు? ఏం లేదురా, ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని కోరిక పడుతుంది. నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి నీకోసం ఒక అద్భుతమైన సంబంధం చూసా. కాకపోతే అమ్మాయి వాళ్ళు మలయాళీ మేనేజ్ చేస్తావు కదా. నో ప్రాబ్లం. మొత్తానికి మీ ఇద్దరికి పెళ్లి చేసి నేను ఒక ఇంటి బండి చేయాలనేదే నా కోరిక. నాకు చాలా సంవత్సరాల నుంచి పెళ్లి కావట్లేదు. ఎలాగైనా సరే పెళ్లి జరిగిపోవాలి. నువ్వు నోరు తెరవకుండా ఉంటే నాకు పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూడా వచ్చాం. వైట్ షర్ట్ పెళ్లి కొడుకు ఫాదర్ అనుకుంటా. ముందిరి కొంచెక్యో. స్వాగతం. ఎల్లం సుఖమైందిలే జర్నీ యొక్క. సుఖంగానే ఉన్నాం. ఇరుక్కొని కూర్చోమా. చాలా జర్నీ చేసి వచ్చారు కదా, ഒരുപാട് జర్నీ చేసి వన్నదలే. మొగం కడిగి ఈ తోర్తముండవా యూస్ చేయి. అదిగోరా ఏదో చెప్పింది ఆవిడ. పెళ్లి కొడుకు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే. ఆరెంజ్ కలర్ టీ షర్ట్, సూపర్, వెరీ నైస్. ఈ ముగ్గురులో పెళ్లి కూతురు ఎవరు? ఎల్లో సారీ కట్టుకుంది కదా ఆ అమ్మాయి పెళ్లి కూతురు. ఇంకా నువ్వు అస్సలు నీ స్మైల్ తో వాడితో అమ్మాయి ఎరగదీసి. మలయాళం అయ్యో. మలయాళం మీకు పాటలు వచ్చా? అంటావా మావా? സാരി 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 ചോദിച്ചാ പട്ട് സാരി വാങ്ങണം. പൂ പറയൂ മാമാ, ഓ പറയൂ മാമാ. മലയാളം അറിയാ కొంచెం కొంచెం. ഇത് സംസാരിക്കും. సంసారమే. సంసారం బాగా చేస్తారా? సంసారం పెళ్ళాక బాగా చేస్తాం. ఆయన్ని చూస్తేనే అర్థమవుతుంది 4 పిల్లలు ఉన్నారు ఆయనకి అని. 4 ఎక్కడ ఉన్నారు? వంట వచ్చా? వంట ഇതേ ഞങ്ങളുടെ ഇതിലെ കപ്പ പിന്നെ അതുപോലെ മീൻകറി ഇത് വളരെ ഇമ്പോർട്ടന്റ്. కప్ప తినేద్దాం ఏముంది. మీకేమొచ్చు? మాకా అన్నం పెట్టడం వచ్చు, వేడి నీళ్ళు పెట్టడం వచ్చు. ప్రతిసారి మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడండి. పెళ్లి కొడుకు నిన్ను అనుకుంటారు, నేనని చెప్పు. లేదు మామ, పెళ్లి కొడుకు ఒక టైం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్క పక్కన నిలబడండి. పక్క పక్కన అనాలమ్మ నువ్వు. ఓకే, పక్క పక్కన. నేనేం చెప్పా? మీరు కదా పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు మీరా? నేను.
ఇంత ఏజ్ అయిపోయింది పెళ్లి కొడుకు, నీకు మాత్రం తక్కువైంది ఏంటి? క్యాన్సిల్ ఈ పెళ్లి. నా మిక్స్చర్ ఇవ్వు. ఏంటి నువ్వు మిక్సర్ ఎక్కడి నుంచి తీస్తాడు ఇప్పుడు? ఎల్లురు ఆపరేపు మార్నింగ్ ఇచ్చాం. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, పంజాబీ సంబంధం చూస్తాను రా నువ్వు. పద. ఓకే, సో ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఫోటోల ఆధారంగా ప్రముఖ వ్యక్తి ఎవరో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1 lakh rupees. టైం స్టార్ట్స్ నౌ. అక్కడేమో ఒక రాజుగారి ఫోటో ఉంది. టైం అప్. క్లూ నంబర్ 2, అమౌంట్ 75,000. 18. కాట్రవల్లి టీం బజర్ నొక్కారు. ఏంటి చెప్పండి? విరాట్ కోహ్లీ. 18 కనిపించగానే మీకు విరాట్ కోహ్లీ అని ఎందుకు చెప్పాలనిపించింది? జెర్సీ నంబర్ 18. ఓకే, వీళ్ళు 18 అంటే క్లూ నంబర్ 2 దగ్గర లాక్ చేశారు. వస్తే 75,000, పోతే 75,000. క్లూ 3. మరి అనుష్క శర్మ వచ్చారంటే మీరు ఒకసారి ఆలోచించాలేమో. వాళ్ళ వైఫ్. ఓకే, మరి క్లూ నంబర్ 4. ఎవరో క్రికెట్ ఆడుతున్నారు అక్కడ. బ్లూ కలర్ కనిపిస్తోంది. టీమ్ ఇండియా అని అర్థమవుతోంది. బట్ విరాట్ కోహ్లీ అవునో కాదో మనకు తెలియదు. మేబీ ఇట్ కుడ్ బి రోహిత్ శర్మ. రోహిత్ శర్మ వైఫ్ అనుష్క శర్మ ఎలా అవుతారు? సిస్టర్స్ అండ్ బ్రదర్ అవుతారు. ఎనీవే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. యాక్చువల్లీ మన మ్యాచ్ కొంచెం మధ్యలో ఏమో వెళ్ళిపోతుందని అనుకున్నాం లాస్ట్ మూమెంట్ లో కదా. అది గెలవడానికి గల రీజన్ ఏంటంటే నేను ఒక కుర్చీ వదలకుండా అక్కడే కూర్చున్నా. ఇంకో 10 ఏళ్ళు అయితే అలాగే కూర్చుంటా. అక్క మీరు క్రికెట్ ఆడతారా? లేదు, మా వారు ఆడతారు. అంటే నిజంగా కూడా మనకి గుర్తున్నట్టయితే 2002 or 2003లో చిరంజీవి గారు ఒక టీం, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు మ్యాచ్ ఆడిన దాంట్లో రాజీవ్ వాజ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మొత్తం ఓవరాల్ గా. రాజీవ్ అంటే మీ హస్బెండా? కాదమ్మా, పక్కింటి ఆయన. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. మామిడి పండ్లు కనిపిస్తున్నాయి మనకు అక్కడ. ఓకే, అక్కడ ఒక గ్రీన్ కలర్ ఆకుంది, ఒక పెద్ద మామిడి పండు ఉంది. టైం అప్. క్లూ నంబర్ 2, 75,000. అక్కడ ఒక శ్మశానం ఉంది, ఒక సమాధి ఉంది, దానిపైన RIP అని రాసుంది. టైం అప్. క్లూ నంబర్ 3, 50,000 రూపాయల క్లూ. సినిమా పేరు ఇంకా ఎవరు కనిపెట్టలేకపోయారు. 50,000 రూపాయల క్లూ. చూడండి, కుల్ఫీ టీం, కాట్రవల్లి టీం రెడీ. మనకు ఒక పెద్ద కత్తి కనిపిస్తోంది. ఆ కత్తికి రక్తం ఉంది. అరుంధతి. సుమా అమ్మా నేను. చెప్పండి. అరుంధతి. ఓ, సినిమా పేరు అరుంధతి అంటే కనెక్షన్ ఏంటంటారు? పిండి పండైనదే. ఓకే, సో యూ థింక్ ఇట్స్ అరుంధతి. 50,000కి ఫ్రీజ్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ బంగారు అనుష్క. సో ఇట్ ఇస్ అరుంధతి. 50,000 రూపాయలు వస్తాయా పోతాయా చూద్దాం. రైట్ ఆన్సర్. ఓ మై గాడ్, మన మాన్యువల్ ప్రకారంగా వీళ్ళు 2 కరెక్ట్ ఆన్సర్స్ వరుసగా చెప్పేశారు. అంటే పనిష్మెంట్ డాన్స్ వేయాలి. వెరీ గుడ్. ఓకే, సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్.
ఈ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కుల్ఫీ టీం వాళ్ళ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 5,55,000, కాట్రవల్లి టీం 3,95,000. ఈ రౌండ్ బెట్టింగ్ రౌండ్. అయ్యో బెట్టింగ్ నేను ఆడను. సరే, ఇప్పుడు ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. దానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ ఆప్షన్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి, బజర్ కొట్టాలి. మీరు ఇప్పుడు 50,000 పెట్టారనుకోండి, బజర్ కొట్టి ఈ 50,000 3 టైమ్స్ అవుతాయి కరెక్ట్ అయితే. ఇప్పుడు వీళ్ళు మీ ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అని పెట్టాలి. చేయొచ్చు, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ అమౌంట్ డబుల్ అవుతుంది. క్వశ్చన్ అడుగుతున్నాను. యూత్ వేటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతూ ఉంటారు? మీరు దేన్ని ఎక్కువగా చదువుతూ ఉంటారు? యూత్ ఎక్కువ లవ్ స్టోరీస్ చదువుతూ ఉంటారు. ఓ, సండే బుక్స్. సండే బుక్స్ చదువుతావా? కాదు, వాడి పుస్తకాలే వాడు సండే చదువుతాడు. మీరేం చదువుతారండి? యూత్ కదా మీరు కూడా. నేను తెలుగు చదువుతాను, ఇప్పుడు స్టార్ట్ చేశాను. వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఇవ్వండి, నేను చెప్తా. తీసుకోమ్మా, ఇందులో ఆన్సర్ ఉందని పాపం పిచ్చి తల్లి. మనం రాజా మాని వట్టిల్లి తెలుగు తప్పకుండా వస్తుంది. నువ్వు ట్రై చేస్తున్నావు, ప్రయత్నిస్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇక్కడ ఉండే ఆప్షన్స్. యూత్ వేటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతూ ఉంటారు? ఆప్షన్ ఏ, ఆదివారం పుస్తకాల్లోని కథలని. ఆప్షన్ బి, సోషల్ మీడియాలోని జోక్స్ కామెంట్స్ ని. ఆప్షన్ సి, గోడ మీద ఆటోల మీద కొటేషన్స్ ని. ఆప్షన్ డి, ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ల న్యూస్ ని. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. యూత్ వేటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతూ ఉంటారు? ఆదివారం పుస్తకాల్లోని కథలని, సోషల్ మీడియాలోని జోక్స్ కామెంట్స్ ని. yes come on చెప్పమ్మా. ఆప్షన్ బి, అదే నేషనల్ మీడియాలో జోక్స్, నేషనల్ సోషల్ మీడియాలోని జోక్స్ కామెంట్స్. సోషల్ మీడియాలోని జోక్స్ కామెంట్స్. ఆప్షన్ బి. ఎంత పెడతావు? 1 lakh. 1 lakh బి మీద పెట్టయితే. ఇది రైటా రాంగా? రైట్ అని అనుకుంటా. అయితే ఎంత పెడతారు? 50,000 పెడదాం. 50 పెట్టు. 50 రైట్ మీద పెట్టండి. మీ ఆన్సర్ రైట్ అని 50,000 పెట్టారు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీ అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది కరెక్ట్ అయితే. చూద్దాం ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే అలా మీరు పెట్టిన 1 lakh 3 టైమ్స్ అయ్యింది. మీరు పెట్టినటువంటి అమౌంట్ డబుల్. 50,000 డబుల్ అయింది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్. మొబైల్లో ఎవరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది? చెప్పండి అమ్మా. మొబైల్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ పిక్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు రోజు మందు తాగి మళ్ళీ పాట పాడుకోవడానికా? పానీపూరి బిర్యానీ ఫోటోలను పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. వద్దమ్మా, ఆ ప్యాజ్ వేస్తాడు కదా వాడి ఫోటో పెట్టుకో. నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. మొబైల్లో ఎవరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది? ఆప్షన్ ఏ, భార్య లేదా లవరు. బి, పేరెంట్స్. సి, ఇష్ట దైవం. డి, ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొబైల్లో ఎవరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది? భార్య లేదా లవరు, పేరెంట్స్. కుల్ఫీ టీం బజర్ నొక్కారు. బి, పేరెంట్స్. ఎంత ఎంత పెడతారు? మా పాట లచ్చా. వీళ్ళు 1 lakh పెట్టారు. రైటా రాంగా వీళ్ళ ఆన్సర్? రాంగ్ అని 50,000 పెడుతున్నా. సో మీ ఆన్సర్ రాంగ్ అంటున్నారు వీళ్ళు. మరి రైట్ ఆన్సర్ ఏంటనుకుంటున్నారు మీరు? దేవుడి ఫోటో పెట్టుకుంటా. ఇష్టదైవం. సరే అయితే ఓకే, చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను. నా ఇష్టదేమో ఓకే, అమ్మా నాన్న ఇష్టదేమో కూడా అనొచ్చు కదా. ఎప్పుడైతే నువ్వు అని ఒకటి పెట్టుకున్నావో ఈ 1 lakh పోయింది. మీకేమో డబుల్ వచ్చింది అమౌంట్.
సో థర్డ్ క్వశ్చన్. అమ్మాయిలని ఎటువంటి దుస్తులలో చూసినప్పుడు అబ్బాయిలు చాలా ఇంప్రెస్ అయిపోతారు? మీరేమనుకుంటున్నారమ్మా? బిగినీస్ లో. అసలు నాకు వాడిని చూడాలనుంది ఫస్ట్. తెల్ల చీర మల్లెపూలు. ఎన్ని 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 దారుణాలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అలీగారు ఇదే నడుస్తోంది. ఈ తెల్ల చీరే మళ్ళీ ఆ అర్ధరాత్రి దయ్యం కట్టుకుని తిరిగితే వీడికి నచ్చదు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్. అమ్మాయిలని ఎటువంటి దుస్తులలో చూసినప్పుడు అబ్బాయిలు చాలా ఇంప్రెస్ అయిపోతారు? ఏ లంగావోణి, బి మోడర్న్ డ్రెస్, సి నైటీ, డి కాలేజ్ యూనిఫామ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మాయిలని ఎటువంటి దుస్తులలో చూసినప్పుడు అబ్బాయిలు చాలా ఇంప్రెస్ అయిపోతారు? లంగావోణి, మోడర్న్ డ్రెస్. చెప్పండి చెప్పండి చెప్పండి. లంగావోణి. ఎంత పెడతారు ఆప్షన్ ఏ మీద? 1,00,000 పెట్టండి. ఓకే, లంగావోణి 1,00,000. రైటా రాంగా? సార్ రైట్ పెట్టండి. 1 lakh. రైట్ అని 1,00,000. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు చెప్పిన లంగావోణి అవునా కాదా? రైట్ ఆన్సర్. లంగావోణి నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని. అలా మీకు డబ్బులు వచ్చాయి, మీకు డబ్బులు వచ్చాయి. ఇక్కడ అమ్మాయిలు దుస్తులు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మేము కొన్ని అమ్మాయిల ఫోటోలు వేస్తాము. దాని మీద మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది కావాలి మాకు. ఓకేనా? లేదా మీ డైలాగ్ కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే, ఫోటో నెంబర్ 1. ఏదో ఒకసారి మీరు కూడా చెప్తే వినాలని. నచ్చి మీ డోంట్ టచ్ మీ. ఓకే, రెండో అమ్మాయి పిక్చర్. కత్తిలా ఉంది, కత్తిలా ఉంది. ఈ డైలాగ్ ఏమైనా గుర్తుందా అలీ గారు? ఇంతకు ముందు డ్రెస్ చూపించారు కదా, సో అదే క్యారెక్టర్ మళ్ళీ చింతకాయల రవిలో చేశా. దుబాయ్ లో ఒక షాపింగ్ మాల్ లో షూటింగ్ చేస్తున్నాం. నాకు అర్జెంట్ గా వెళ్ళాలి. ఏ బాత్రూమ్ లోకి వెళ్ళాలో అర్థం కాలేదు. ఓకే, నెక్స్ట్ అమ్మాయి. ఏమనిపిస్తుంది మీకు? ఏది అలీ గారు? అదేనా డైలాగ్ అక్కడ? అంతే, అదే వస్తుంది. నా ఎంట్రీ అది. ఏది? సో లాస్ట్ అండ్ ఫైనల్. మనం రోజు చూసేటి వాటిలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఏంటి? ఆప్షన్ ఏ కత్తి, బి అమ్మాయి లేదా భార్య, సి కరెంట్ షాక్, డి ఇరుగు పొరుగు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం రోజు చూసేటి వాటిలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఏంటి? కత్తి, అమ్మాయి లేదా భార్య. సిరి. అమ్మాయి భార్య. ఆప్షన్ బి. ఎంత పెడతావు? ఆప్షన్ బి 1 lakh. ఇది రైటా రాంగా? రైట్ పెడతాం, రైట్ పెడతాం. 1,00,000. 1,00,000. ఇక్కడ 1,00,000, అక్కడ 1,00,000. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే, సో ఈ రౌండ్ అయిపోయింది. కానీ సూపర్ సినిమా గుర్తుంది కదా, లై డిటెక్టర్ టెస్ట్. సో ఇప్పుడు మీ అందరి మీద లై డిటెక్టర్ టెస్ట్ చేయబోతున్నాం. రెడీ? రెడీ. క్వశ్చన్: ఎంత మంది పిల్లల్ని ప్లాన్ చేద్దాము అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? 2. నేనెంత మంది ప్లాన్ చేస్తుందో మిషన్ కి ఎలా తెలుస్తుంది? మిషన్ కి అన్ని తెలుసు. మిషన్ మినిమం 11 మంది అనుకుంటున్నారు. అంటున్నాడు. 3 కావాలా? అంటే 4 కావాలి. మీరేంటండి లెక్క పెంచుకుంటూ వెళ్తున్నారు? మీ లై డిటెక్టర్ టెస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ. శ్రీహాన్ రండి మీరు.
క్వశ్చన్, మీరు ఇంట్లో చెప్పకుండా ఎక్కడెక్కడికి తిరుగుతారు? అలా బైక్ పైన బయటికి వెళ్తాను అంతే. మిషన్ నడుస్తుంది అక్కడ. ఫ్రెండ్స్ తో ఊరికే ఆడడానికి తిరగడానికి వెళ్తాను. ఇంకా కొంచెం నిజం కావాలి. వేరే అమ్మాయితో సినిమాకి వెళ్తాను. తొందరగా నేను బట్టలు ఆరేసే టైం అయింది. అమ్మా సౌమ్య రామ్మా. ఓకే, నీ క్వశ్చన్ ఏంటంటే అలీగర్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? అన్ని నచ్చేది. లేదు, స్పెసిఫిక్ గా చెప్పాలి. డింపుల్ చాలా నచ్చింది. కరెక్ట్ గా గెస్ట్ చేసావు. మెషిన్ కూడా ఒప్పుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నీకు కూడా ఇస్తాను 2 బట్టలు ఆరేసుకునే క్లిప్లు. అలీ గారు మెషిన్ టెస్ట్ చేయకండి మీరు. క్వశ్చన్ నెంబర్ 1, మళ్ళీ జన్మలో కూడా జుబేదా గారే వైఫ్ గా రావాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాను. మెషిన్ కోరుకోవట్లేదు. లేదు, జుబేదానే. పోనీ నేను ఒకసారి టెస్ట్ చేసి చూస్తా మెషిన్. వచ్చే జన్మలో కూడా నేను రాజీవ్ కనకాలే మొగుడుగా రావాలని అనుకుంటున్నాను. మెషిన్ పనిచేస్తోంది, నాకు కరెక్ట్ చెప్పింది. సరే అయితే నేను చెప్పేస్తాను. మల్లికా షరావత్. సరే, ఇక్కడ లైట్ డిటెక్టర్ అయిపోయింది. ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. ఆన్ స్క్రీన్ మీద మీరు వర్క్ చేసినటువంటి హీరోల్లో బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని చెప్తారు? రవితేజ గారు, అలీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఈ కాంబినేషన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి. సీన్ డిస్కస్ చేస్తున్నప్పుడే కూర్చొని చాలాసేపు డిస్కస్ చేసుకొని, ఖుషి సీన్ ఉంది కదా, అది కెమెరామెన్ గారికి బాగా నచ్చింది. ఆయన మొత్తం సీన్ అంతా మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మా పక్కన కూర్చున్నారు ఆ రోజున. మీరు ఈ సీన్ ని సింగిల్ షాట్ లాగా చేయగలరా అని ఒక స్పెషల్, జనరల్ గా ఎలాగంటే 500 ఫీటే ఉంటది మ్యాగజైన్, ఇది 1000 ఫీట్ మ్యాగజైన్ తెప్పించారు. ఆ మొత్తం షాట్ అంతా సింగిల్ షాట్. సో అలా డిస్కస్ చేస్తుంటారు. సూపర్ అండి, సూపర్. సో ఇది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. బట్ మేము ఆ కాంబో మళ్ళీ చూడాలని అనుకుంటున్నాము, మళ్ళీ ఆన్ స్క్రీన్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. థ్యాంక్ యూ. Last and final round Suma Addalo, and that is Tarmar Takkarmar. So Tarmar Takkarmar round మన లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో డబ్బులు ఎటైనా తారుమారు తక్కర్మారు అయిపోవచ్చు. అంటే మొత్తం ఇప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులు ఒక దగ్గరికి వచ్చేస్తుంది, వాళ్ళే విన్నర్ అయిపోతారు. ఇందులో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు గెలిచిన అమౌంట్ లో 25% ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేయాలి. ప్రతి లెవెల్లోనూ ఫార్మాట్ ఏంటంటే ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆ టాపిక్ కి రిలేటెడ్ గా 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. టాపిక్ కి సంబంధించిన పిక్చర్ స్క్రీన్ మీద వస్తుంది. మీరు ఆ ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్ల టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కుల్ఫీ టీం లీడ్ లో ఉన్నారు కాబట్టి టాపిక్స్: 1 కూరలు, 2వ టాపిక్ రాష్ట్రాలు, కూరలు బెటర్. మీకు కూడా కూరలే. కొన్ని కూరల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు ఏంటో చెప్పాలి. ఓకే, రెడీ? వీళ్ళతో మొదలెడుతున్నాము. ఫస్ట్ ఆన్సర్ వీళ్ళు, సెకండ్ మీరు, థర్డ్, ఫోర్త్. ఎక్కడైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో అక్కడతో ఆ లెవెల్ అయిపోతుంది. ఓకే, రెడీ? ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వంకాయ, గుత్తొంకాయ. రైట్ ఆన్సర్. ఆలు. రైట్ ఆన్సర్. ములంకాడ. రైట్ ఆన్సర్. బ్రింజల్. రైట్ ఆన్సర్. బెండకాయ. రైట్ ఆన్సర్. కాకరకాయ. రైట్ ఆన్సర్. కాలీఫ్లవర్. రైట్ ఆన్సర్. బీట్రూట్. రైట్ ఆన్సర్. మష్రూమ్. రైట్. పన్నీర్. రైట్. కాదు, ఇది పావులా ఉంటది కదా, పావు.
పొట్లకాయ పొట్లకాయ సొరకాయ తీసుకురండి. 25% అమౌంట్ ఇచ్చేయండి. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తగేలా హుషారో కొట్టరా కొట్టు తీరు మారో. ఓకే, సెకండ్ లెవెల్ మీరు లీడ్ లోకి వచ్చేసారు. ఓకే, టాపిక్స్ 1 సినిమా, రెండో టాపిక్ టైం, సినిమాలు కొన్ని వర్కింగ్ స్టిల్ పోస్టర్స్ వేస్తాము. సినిమా పేరు చెప్పాలి. లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. మీతోనే మొదలెడుతున్నాము. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మగధీరా రైట్. యానిమల్ రైట్. అతడు రైట్. అతనికి దారేది రైట్. ఆర్య 2 జారిపోయింది మంట కలిసిపోయింది. హ్యాపీ కాబట్టి మీరు 50% అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వాలి. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 ఏయ్. సో అలా ఇప్పుడు మీరు లీడ్ లోకి వచ్చేసారు. మళ్ళీ ఇదే లాస్ట్ లెవెల్. ఈ లెవెల్లో ఓడిపోతే 100% అమౌంట్ ఇచ్చేయాలి. అవతల టీం విన్ అయిపోతుంది. టాపిక్స్ 1 గణితం, రెండో టాపిక్ ఒత్తులు, గణితం. ఓకే, కొన్ని తీసివేతలు వేస్తాము. వాటి సమాధానాలు చెప్పాలి. మీతోనే స్టార్ట్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 - 1 1 రైట్. 3 రైట్. 6 రైట్. 7 రైట్. 13 రైట్. 15 రైట్. 20 రైట్. 31 రైట్. 42 రైట్. 60 రైట్. 103 రైట్. 125 రైట్. 130 రైట్. 126 136 130. ఐఎమ్ సారీ, 100% అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వచ్చి ఎంటర్టైన్ చేసినందుకు, మా పనిష్మెంట్లన్నీ స్వీకరించినందుకు. మళ్ళీ కలుద్దాం మంగళవారం 9:30 సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. బై బాయ్.